నీకు నీలిమకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇదే నా నిర్ణయం. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు ఊర్మిళ. కానీ ముందు ఈ విషయం కార్తీక్తో మాట్లాడి నీ నిర్ణయాన్ని ప్రకటించుంటే బాగుండేదని మాత్రం నేను చెప్పగలను. వాడు భానుని మర్చిపోలేకపోతున్నాడు. తన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటప్పుడు నువ్వు వీళ్ళిద్దరికీ పెళ్ళి అంటే ముందు వాడితో ఒక మాట చెప్పాలి కదా. కాని చెల్లెమ్మ ఒక్క మాట, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కార్తీక్తో ఒక్క మాట చెప్తే బాగుండు అనేది నా అభిప్రాయం. నేను అమ్మనన్నయ్యా. నా కొడుకు సంతోషంగా ఉండడం కోసం ఆలోచిస్తాను. నా కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటాను. జరిగింది తలుచుకుంటే అందరికీ బాధగానే ఉంది. కానీ భాను ఎప్పటికీ తిరిగి రాదని తెలిసాక ఇంకా అదే బాధలో ఉంటూ కార్తీక్ రోజురోజుకి మానసికంగా కృంగిపోతుంటే నా పిల్లల్ని ఇలా చూస్తూ నేనుండలేకపోతున్నాను. నీలిమ కార్తీక్ జీవితంలో రాసిపెట్టుందేమో. అందుకే తను ఎప్పటికీ కార్తీక్ మీద అభిమానాన్ని చూపిస్తూనే ఉంది. ఈ ఇంట్లో మనిషిగా కలిసిపోయింది. కార్తీక్కి ఒంట్లో బాగోలేనప్పుడు నీలిమ పడ్డ తపన నేను చూశాను. మళ్ళీ నా కొడుకు జీవితం బాగుండాలన్నా, ఈ ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండాలి అన్నా ఇదొక్కటే పరిష్కారమని నాకనిపిస్తోంది. గురువు గారు కూడా మంగళకరంగా జరగాలి అన్నారు. కళ్యాణాన్ని మించినటువంటి మంగళకరమైన విషయం ఇంకే ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది తప్పు అని నేను అనుకోలేదు కాబట్టి అందరి ముందు నా మనసులో మాట చెప్పాను. అమ్మా, భాను దూరం అయిపోయి ఉండొచ్చు. ఎప్పటికీ తిరిగి రాదు అని తెలిసి ఉండొచ్చు. తను నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నేను భానుని మర్చిపోయానని నువ్వెలా అనుకున్నావు అమ్మా? నా మనసులో ముద్ర పడిపోయిన భాను నేను మట్టిలో కలిసిపోయే వరకు నా మనసులోనే ఉంటుంది. అంతేకాని నా భానుని గుండెల్లో పెట్టుకొని నేను నీలిమ మెడలో తాళి కడతానా నువ్వెలా అనుకున్నావు? ఈ పెళ్లి నేను చేసుకోలేను. నన్ను క్షమించమ్మా. అత్తయ్య, మీరు కార్తీక్ బాగుండాలని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అర్థం చేసుకోగలను. నీలిమ ఎప్పటినుంచో కార్తీక్ని ఇష్టపడుతుందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ కార్తీక్కి నీలిమకి పెళ్లి చేయాలన్న మీ నిర్ణయం మాత్రం నేను సమర్థించలేకపోతున్నాను. చూడు పార్థు, నువ్వు తీసుకున్నటువంటి చాలా నిర్ణయాల్ని నేను సమర్థించలేకపోయాను. అలా అని నిన్ను మా ఇంట్లో మనిషిగా చూడటం మానేలేదు కదా. ఇంటి అల్లుడికి ఎంత గౌరవం దక్కాలో అది నీకు దక్కుతుంది. కానీ ఇది నా కొడుకు జీవితానికి సంబంధించినటువంటి విషయం. భాను నీ చెల్లెలు కాబట్టి నువ్విలా మాట్లాడడం నేను తప్పని అనుకోవటం లేదు. కానీ భాను లేదు, ఇక ఎప్పటికీ తిరిగి రాదు. ఈ నిజం మనందరికీ తెలుసు. మరి
ఆ బాధతో నా కొడుకు అలా ఉండిపోతే నేను వాణ్ణి చూస్తూ ఇలా ఎలా ఉండగలను? నా పిల్లలు బాగుంటే చూడాలన్న కోరిక నాకుండదా? ఎంతకాలమని వాడు ఇలా ఒంటరిగా ఉంటాడు? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు జోక్యం చేసుకోవటం అనవసరం. అది కాదు మమ్మీ, అన్నయ్య మనసు గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. వాడు బాధలో ఉన్నాడమ్మా. అలాగని వాణ్ణి అలాగే వదిలేస్తే వాడెప్పటికీ బాధపడుతూనే ఉంటాడు. అలా వాణ్ణి వదిలేమంటారా? ఆ బాధ నుంచి వాణ్ణి బయటికి తీసుకురావడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మనసారా ప్రేమించినటువంటి మనిషిని మర్చిపోవడం కష్టమైన విషయం నాకు బాగా తెలుసు. కానీ మట్టిలో కలిసిపోయినటువంటి మనిషి గురించి ఇంకా ఆశలతో బ్రతకడం మాత్రం అవివేకమని వాడు తెలుసుకోవాలి. వాడి భవిష్యత్తు బాగుండాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తల్లిగా నా కొడుకు గురించి ఆలోచించేటువంటి హక్కు నాకుంది కాబట్టే నేనిలా చెయ్యాలి అనుకుంటున్నాను. క్షమించమ్మా. తల్లిగా నువ్వెంతో ఉన్నతంగా ఆలోచించుండొచ్చు. నా బాధను చూసి నువ్వు తట్టుకోలేకపోవచ్చు. ఈ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత రావాలని నువ్వు ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ భాను నేను మర్చిపోవడం అనేది జరగని పని. భానుతో నా జీవితాన్ని సంతోషంగా గడిపాను. ఇప్పుడు ఆ జ్ఞాపకాలతోనే బ్రతకాలనుకుంటున్నాను. ఈ జీవితంలో నాకు ఒకే ఒక్క భార్య, అది నా భాను మాత్రమే. ఆ స్థానంలోకి నేను ఇంకెవ్వరిని ఆహ్వానించలేను. నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోలేను. ఆగు. అసలు నీకు పొద్దుందా? అమ్మ బయటికి వెళ్లే సమయంలో నువ్వెదురుస్తున్నావేంటి? ఆవిడ బయటికి వెళ్తున్నారని నాకు తెలియదండి. ఇంకొకళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ తెలుసుకోవాలి. అయినా నీలాంటిది ఎదురొచ్చిందంటే అయ్యే పని అవుతుందా? మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంట్లో ఉన్నాము అంటే బయటకు కూడా రాకుండా పడుండాలి. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఎవరైనా బయటికి వెళ్లేటప్పుడు మాత్రం ఎదురు రాకూడదు. అమ్మా నమస్కారం. నమస్కారం పూజారి గారు, మీరేంటి ఇలా వచ్చారు? అదేనమ్మా, అమ్మవారి జాతర గురించి మాట్లాడాలి కదా. ఏంటి పొత్తురు గారు ఇది? ఇక్కడ పరిస్థితుల గురించి మీకు తెలిసిందే కదా, ఇప్పుడు జాతర గురించి అడుగుతారేంటి? అదేంటి బాబు, జాతర అనుకున్నాక జరిపించాలి కదా. మురారి బాబు రాధమ్మతో చేయిద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళిప్పుడు దంపతులు కాదు. పైగా ఆవిడ కడుపుతో ఉంది. మరి ఈ జాతర గురించి పెద్దమ్మగారే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనా సరే ఆ తల్లికి జరిగే జాతర ఆగడానికి వీల్లేదు. నేను నా కొడుకు కోడలతో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్నాను. అది తల్లికి ఇష్టం లేనట్టుగా ఉంది. అందుకే ముందు నుంచి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అమ్మవారి నిర్ణయం అదే అని మనమే తెలుసుకోలేకపోయాం. అమ్మా, అంటే రాధ చేత జాతర జరిపించుకోవడం అమ్మవారికి ఇష్టం లేదని నువ్వు చెప్తున్నావా? జగన్మాత నిర్ణయాన్ని కాదనే ధైర్యం నాకెలా ఉంటుంది? అందుకే మా ఇంటి నుంచి జాతర జరిపించడం సాంప్రదాయం కాబట్టి మా ఇంటి మనుషులే ఈ జాతర జరిపిస్తారు. నా కూతురు అల్లుడు చేతుల మీదుగా
ఈ సంవత్సరం కూడా జాతర జరుగుతుంది. మీరందరూ ఆ ఏర్పాట్లు చూసుకోండి. అత్తయ్య అది ఏంటండి అది ఇది అమ్మ మాటకే ఎదురు చెప్తున్నారు? అమ్మ ఒక్క మాట చెప్పింది అంటే అది శాసనం అంతే. అవునా? అయినా అమ్మవారి జాతర మీ చేతుల మీద జరిపించుకోవాలని అమ్మవారికి ఉందేమో, అదే చెప్పింది. అంతే కదమ్మమ్మ? తల్లి నిర్ణయం ఇదే అని నేను అనుకుంటున్నాను. అందుకే జాతర వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతుంది. ఇంకా మీరంతా ఏర్పాట్లు చూసుకోండి. అలాగేనమ్మా. ఉమ్. ఏంటి పార్దు, అర్జెంటుగా మాట్లాడాలన్నా? ప్రీతి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తొందరగా బాను ఎక్కడుందో కనిపెట్టాలి. కొత్తగా అడుగుతావేంటి? ఎంక్వైరీ జరుగుతుంది కదా, కానీ ఎక్కడా డెవలప్మెంట్ కనిపించడం లేదు. ఎటు నుంచి ఎటు వెళుతున్నా కూడా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ప్లీజ్ ప్రీతి, అలా మాట్లాడద్దాం. బాను ఇప్పుడు దొరకడం చాలా ముఖ్యం. ఎందుకంటే బాను చనిపోయిందని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు. అందుకే కార్తీక్కి ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ నా మనసు నాకు చెప్తుంది నా చెల్లెలు బ్రతికే ఉందని. తన ఇంటికొచ్చి తన స్థానాన్ని తను నిలబెట్టుకోవాలి. అందుకే మిమ్మల్ని ఇంతలా అడుగుతున్నాను. ఆ పెళ్లి కనుక జరిగితే నా చెల్లెల జీవితం అన్యాయం అయిపోతుంది ప్రీతి. చూడు పార్దు, చెల్లెలి గురించి ఒక అన్నగా మీరు ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే నాకెప్పుడూ గర్వంగా ఉంటుంది. నిజంగా ఇలాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండో అని. బట్ డిపార్ట్మెంట్ పరంగా నేను చేయవలసిన ఎంక్వైరీ అంతా చేస్తున్నాను, కానీ ఆధారాలేవీ నాకు దొరకడం లేదు. తను బ్రతికి ఉంది అని చెప్పడానికి ఎలాంటి అవకాశం లేదు. అయినా సరే నిరాశపడకుండా నేను నమ్మకంతో వెతుకుతున్నాను. మీ నమ్మకం నిజం చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో కాస్త సమయం పడుతుంది. తొందరపడితే ఎలా? ఇప్పుడు ఆ సమయం లేదనే కదా నేను ఫీల్ అవుతుంది. పొరపాటున పెళ్లి జరిగింది అంటే ఆ తర్వాత బాను తిరిగొచ్చినా తనకు అన్యాయం జరుగుతుంది, కానీ న్యాయం జరగదు. బాను కనుక ఇప్పుడు దొరకకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మా చెల్లి వస్తేనే అక్కడంతా సర్దుకుంటుంది. లేకపోతే కార్తీక్కి ఇంకో పెళ్లి చేస్తానంటున్నారు. అదే కనుక నా చెల్లికి జరిగితే తన జీవితం అన్యాయం అయిపోతుంది ప్రీతి. అందుకే మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ప్రీతి. నేను అర్థం చేసుకోగలను పార్దు, కానీ మీరు కూడా మా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. తెలుసుకునే అవకాశం కూడా దొరకటం లేదు. కానీ ఇలా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని భలే దొరికారు. ఈ ఒక్క ఆధారం చాలు నిజాన్ని ఎలా బయటికి తీయాలో. ఈ ఫోటోని చూపించి నువ్వు ఏం ఎంక్వైరీ చేస్తున్నావో మొత్తం తెలుసుకుంటాను. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో మొత్తం బయట పెట్టిస్తాను. ఏంటి సత్య, నీ మొహం ఆనందంతో వెలిగిపోతుంది? ఏమో అనుకున్నానమ్మా, కానీ నువ్వు మామూలు వ్యక్తివి కాదు. అనుకున్నది ఎలా సాధిస్తావో ఈరోజు నాకు బాగా అర్థమైంది. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎలా గెలుస్తున్నావో ఇప్పుడిప్పుడే నేను పూర్తిగా తెలుసుకుంటున్నానమ్మా. ఏంటి, జాతర నేను మీ నాన్న చేస్తున్నామని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? మరంతే కదా, మన ఇంటి వాళ్లే జాతర చెయ్యాలి, అది మీరే చేస్తున్నారు అంటే నాకు సంతోషంగానే ఉంటుంది కదా. పిచ్చిదానా,
ఈ జాతర నేనే జరిపించటం నాకు ఆనందం కాదే. నేను ఈ ఇంటి ఆడపిల్లనే కాని ఈ ఇంటి పేరున్న మనిషిని కాను. కాని నువ్వు ఈ ఇంటి పేరు మార్చుకొని ఈ ఇంటి కోడలుగా ఉండాలన్నది నా కోరిక. వచ్చే సంవత్సరం జాతర నువ్వు నా తమ్ముడు కలిసి చెయ్యాలని నా ఆశ. అది నెరవేరటానికి నేను ఎంతవరకైనా వెళ్తాను. నిన్ను ఈ ఇంట్లో నిలబెట్టటానికి నేను ఏదైనా చేస్తాను. ఏంటి రాధా నువ్వనేది? అయినా సడన్గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావేంటి? ఇది పెద్ద నిర్ణయం కాదండి. ఏదో ఒక రోజు జరగాల్సింది ఈరోజు జరుగుతుంది. వెళ్ళిపోవడం తప్పదు అన్నప్పుడు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావని ఎవరు చెప్పారు? నేనేంటో నాకు తెలియదు, కానీ నా పరిస్థితి ఏంటో మాత్రం నాకు అర్థమైంది. నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి మీ అమ్మగారికి మీ మీద ఉన్న ప్రేమని చూశాను. ఆవిడ మీద మీకున్న గౌరవం చూశాను. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూశాను. కానీ నా వల్ల, కేవలం నా ఒక్కదాని వల్ల మీ ఇద్దరి మధ్య ఆఘాతం ఏర్పడుతుందని నాకు అర్థమైంది. తల్లి కొడుకులని దూరం చేసే పాపం నాకు తగలకూడదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే సరైన మార్గం అనిపిస్తోంది. నేను దూరంగా వెళ్ళిపోతే మీరు మీ వాళ్ళకు దగ్గరవుతారు. దయచేసి కాదనద్దు. చూడరాదా, అమ్మ పంచాయతీలో తీర్పు చెప్పింది కదా, నీ డెలివరీ అయిన వెంటనే నువ్వు ఈ ఇంటి నుంచి ఈ ఊరు నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతావు అని. కానీ నిన్ను అలా పంపించే ఉద్దేశం నాకైతే లేదు. కానీ నాకొక అనుమానం ఉంది సత్య. నా తమ్ముడు ఏదో ఒకటి చేసి తను మనసారా ప్రేమించిన రాధని ఇక్కడే ఉంచుతాడు అన్న భయం మాత్రం నాకుంది. అందుకే ఎదురులేని మా అమ్మ తీర్పుకే ఎదురు నిలబడి మరీ తన డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి అని కండిషన్ పెట్టాడు. ఆయన పోనీలేమ్మా, ఇంకెన్నాళ్ళుంటుంది? కొన్ని నెలలే కదా, ఆ తర్వాతైనా వెళ్ళిపోతుంది కదా. చూడరాదా, అమ్మ బాధలో ఒక మాట నుండొచ్చు. ఈ ఇంటి గౌరవం ఏమవుతుందో అన్న భయంతోనే ఆ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మా అమ్మ మనసేంటో నాకు తెలుసు. నా గురించి ఆవిడ ఎలా ఆలోచిస్తుందో, నేను చెప్పే మాటకి ఎంత విలువిస్తుందో నేను ఊహించగలను. ఇప్పుడు అమ్మ కోపంగా ఉంది కాబట్టి నేనేమీ మాట్లాడడం లేదు. అమ్మకి కోపం తగ్గాక తనకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. నువ్వెక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. కాలం గడిచే కొద్దీ ఇప్పుడున్న కోపం ఉండదు. అమ్మ ఆలోచించడం మొదలు పెట్టింది అంటే మురారి అమ్మ మనసు మార్చేస్తాడు. రాధ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంచేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నీ ఆశలు అడియాసలైపోతాయి. నా కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. మనం కన్నీళ్లతో ఈ ఇంట్లో ఉండవలసొస్తుంది. ఆ రాధ కేరింతలు కొడుతూ నా తమ్ముడు జీవితంలో ఉంటుంది. అది జరగకూడదు అంటే అమ్మవారికి జరిగే జాతర పూర్తయ్యేసరికి ఆ రాధ ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. మీ జీవితంలో నేనున్నానని మీరు చెప్పడమే కానీ ఇప్పటి వరకు నాకు గుర్తు రావడం లేదు. నా పేరు, రూపం, మాట తీరు అన్నీ ఇప్పుడు నేర్చుకున్నట్టుగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నట్టున్నాయి. నేనేంటో నాకు తెలిసే వరకు నా పైన విటో, నా గమ్యం ఏంటో, అసలు నాకేం జరిగిందో కూడా నాకు తెలీదు. కానీ నా కడుపులో ఒక రూపం పెరగటం నిజం. అది ఇంటి పరువుకు శాపం కాకూడదన్నది నిజం. అందుకే నేను ఇక్కడ ఉండకూడదన్నది కూడా పెద్దావిడ నిర్ణయం కావచ్చు. దాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే. నేను మీతో కలిసి ఉండాలని మీ కోరిక. అందుకే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోకాల నేలే అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా ఈ ఊళ్ళో జరగాలి. మీ ఇల్లు ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఈ ఊరు ఎప్పుడూ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉండాలి. ఇవన్నీ జరుగుతూ ఉండాలంటే నాలాంటి దురదృష్టవంతురాలు ఈ ఇంటికి దూరంగా ఉండాలి. అసలు నువ్వు అనుకున్నట్టు జరుగుతుందంటావా?
అదంత తేలికైన విషయం అంటే నేను నమ్మనమ్మా. నువ్వు మా ఇంటి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు. నేను మనసారా ప్రేమించిన నా రాధ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నా తల్లి మనసేంటో నాకు తెలుసు రాధా. కొండ మీద ఉండే అమ్మవారు అందర్నీ కరుణిస్తే నాకు ప్రత్యక్ష దైవంలా కనిపించే మా అమ్మ నా మాటకి విలువిస్తుందని నాకు తెలుసు. ఆవిడతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నేను చూసుకుంటాను. నువ్వెక్కడికి వెళ్ళవు, ఎప్పటికీ ఇక్కడే ఉంటావు. ఈ ఇంటి నుంచి దాన్ని పంపించి తీరతాను. ఊరందరూ సంతోషించేలా జాతర పూర్తవుతుంది. మనం మాత్రమే సంతోషించేలా ఆ రాధ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడ జరిగిన అపచారం, తప్పు చేసిన వాళ్ళకి నా ఊళ్ళో ఉండే అర్హత లేదు.